హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే పాలకోవా బిళ్ళలు, అది కూడా పాలు వేయకుండా పాలకోవా బిళ్ళల్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. పిల్లల ఫేవరెట్ రెసిపీ ఇది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు రోస్టెడ్ పుట్నాల పప్పును వేసుకోవాలి. అదే కప్పుతో సేమ్ కప్పు 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 2 యాలకులను వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉండాలంటే ఈ పౌడర్ అనేది మన మైదా పిండి ఉంటుంది కదా, అంత మెత్తగా ఉండాలి. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్న పౌడర్ కొద్దిగా బరకగా అనిపిస్తే 1-2 సార్లు అనేది పిండి జల్లెడతో జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోండి. ఈ నెయ్యి బాగా పొంగు రావసరం లేదు, వేడైతే సరిపోతుంది. కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. గోరువెచ్చక కంటే వేడిగా ఉండాలి. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం వేసుకొని కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇంకా పుట్నాల పప్పు బదులుగా ఇంకా మైదా పిండిని తీసుకోవచ్చు. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని అనేది యాడ్ చేసుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా చూసుకోండి. నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. మైదా కంటే పుట్నాల పప్పు కొంచెం హెల్తీగా కాబట్టి నేను పుట్నాల పప్పును తీసుకున్నాను. మీరు పంచదారని స్కిప్ చేసేసి ఇంకా బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. బెల్లం తురుము కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది. 1/2 కప్పు నెయ్యి అయితే రూమ్ టెంపరేచర్లో ఇంకా మెల్టెడ్ నెయ్యి అయినా తీసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకొని ఈ పిండిని అనేది వేసుకొని ఇలా బాగా లమ్స్ అనేది లేకుండా బాగా కలుపుకోండి. అంతా కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి నెయ్యి అనేది రాసుకొని పెట్టుకొని ఆ ప్లేట్లోకి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని మనం షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. లేదు మీకు కోవా బిళ్ళల షేప్ కాకుండా ఇంకా లడ్డూలాగా చేసుకోవాలన్నా కానీ లడ్డూలాగైనా చుట్టేసుకొని పిల్లలకి ఇచ్చేయండి. పిల్లల ఫేవరెట్ రెసిపీ ఇది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా ఒక చివరికి మనకి కోవా బిళ్ళల షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇంకా ఈ స్వీట్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక బాక్స్లో 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇంకా మనకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, పిల్లలకి ఏదైనా స్వీట్ చేయాలనిపించినా కానీ ఇలా స్వీట్ చేసి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఆ షేప్ వచ్చేలాగా మంచిగా ఒత్తుకోండి చేత్తో. కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి. లోపల ఎక్కడ లంప్స్ లేకుండా మనకి ఆ షేప్ రావాలి కదా, అలా మంచిగా ఈవెన్గా ఇంత మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మెయిన్గా పిల్లల ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు ఇది. చూడండి, ఇలా స్వీట్ చేస్తుంటేనే మా పిల్లలు ఇంకా నా చుట్టూ తిరుగుతున్నారని ఆ చివర్ల పార్ట్ మాత్రం చెరొకటి కట్ చేసి ఇస్తే వెళ్ళి తింటున్నారు. ఇంకా నేను మాత్రం నైఫ్తో కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా షేప్గా కట్ చేసుకుంటున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగానే మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోండి. నేను మాత్రం కొంచెం చిన్న బిల్లలుగా కట్ చేశాను. కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. పిల్లలకి నచ్చే స్వీటు, ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే స్వీట్ ఇది. అప్పటికప్పుడు 10 మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు. మనకు కూడా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకున్న బిళ్ళల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.